హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎంసీ స్కిల్స్ అకాడమీ ఇంగ్లీష్ లెర్నింగ్. ఇవాళ మన ఎపిసోడ్ 7 days ఫాస్ట్ ఛార్జ్ అనే ప్రోగ్రాంలో లాస్ట్ డే. ఈ 7 days ఫాస్ట్ ఛార్జ్ అనే ప్రోగ్రాం మాకు అస్సలు ఇంగ్లీష్ రాదు అనే స్టేజ్ నుంచి నాకు సెంటెన్సెస్ చూడగానే అర్థం అవుతున్నాయి అనే స్టేజ్కి తీసుకొచ్చే ప్రయత్నం. ఇవాళ మన 7th డే, లాస్ట్ డే. దీని తర్వాత మన రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. డే 7లో మనం కాంప్లెక్స్ సెంటెన్సెస్, ఓ మాదిరి సైజు సెంటెన్స్లు, డీప్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. మొదలు పెడదామా? డే 7. ఓకే, గుడ్. సో కొంచెం కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే వీటిలో ఎక్కువ వర్డ్స్, కొంచెం డీప్గా ఉంటాయి క్వశ్చన్స్. సెంటెన్స్ పెద్దగా ఉంది అని కంగారు పడద్దు. ప్రతి సెంటెన్స్ కూడా కేర్ఫుల్గా నేను సెలెక్ట్ చేసి పెట్టాను. చాలా సింపుల్ అండ్ ఈజీ. స్టార్ట్ చేద్దామా? వాట్ ఆర్ ద టాప్ 3 things ఆన్ యువర్ బకెట్ లిస్ట్? బకెట్ లిస్ట్ అంటే పోయేలోపు చేయాల్సిన పనులు. చాలామందికి ఈ కోరికలు ఉంటాయి. అట్లీస్ట్ పోయే ముందు ఒక్కసారైనా సరే ప్యారిస్ చూసి రావాలి, ఐఫిల్ టవర్ చూడాలి అనో, లేకపోతే ఉన్న 7 వింతలు, రైట్, ద 7 wonders ఆఫ్ ద వరల్డ్ చూసి రావాలి అనో, లేదా ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు చూసి రావాలి. ఇది నా జీవితంలో ఒకానొక కోరిక, పోయేలోపు ఇది చేసి తీరాలి. సో ఇలాంటి కోరికలు ఉంటాయి కదా, వాటిని బకెట్ లిస్ట్ అంటాం. వాట్ ఆర్ ద టాప్ 3 things ఆన్ యువర్ బకెట్ లిస్ట్? సో ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఇవి డీప్ క్వశ్చన్స్ అన్నమాట. వీటిని అడిగితే ఎదుటి వ్యక్తి నుంచి మనం ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని అడిగి తెలుసుకునే అవకాశం దక్కుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ మీరు అడగటం నేర్చుకోండి. ఎదుటి వ్యక్తితో సంవాదం, కాన్వర్జేషన్ అనేది కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. ఎస్ సార్, నో సార్, అవును కాదు, ఎస్ కరెక్ట్, నో నాట్ కరెక్ట్ అని సింపుల్గా వదిలేస్తే మీకు ముందుకు జరగదండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇలాంటి కొన్ని డీప్ క్వశ్చన్స్ని మీరు గుర్తుపెట్టుకొని అడిగి ఎదుటి వ్యక్తిని మాట్లాడించండి. వారు మాట్లాడినప్పుడు మీరు తిరిగి ఆన్సర్ చెప్పగలిగే స్థితి వస్తే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది బాగా ఈజీ అయిపోతుంది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఆర్ ద టాప్ 3 things ఆన్ యువర్ బకెట్ లిస్ట్? అడుగుతారు కదా. వాట్ ఈజ్ సంథింగ్ యూ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ టు డూ? ఈ సెంటెన్స్ ఏం చెప్తుంది మనకి? ఎదుటి వ్యక్తిని మనం అడుగుతున్నాం, వాట్ ఈజ్ సంథింగ్ యూ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ టు డూ? ఎప్పుడు చేద్దాం అనుకుంటుంటావు, ఏదో ఒక పని నువ్వు చేద్దాం అనుకుంటావు. ఏది? కొంతమంది కొత్త బిజినెస్ పెడదాం అనుకుంటారు, రైట్? జాబ్స్ చేసి చేసి బోర్ కొట్టేసింది, ఒక బిజినెస్ చేయాలి అనుకుంటున్నాం. హీ ఆల్వేస్ వాంటెడ్ టు డూ దాట్. అతను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడు. దాన్ని క్వశ్చన్ రూపంలో ఎలా అడగాలి? వాట్ ఈజ్ సంథింగ్ యూ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ టు డూ? కొంతమందికి పెద్ద కారు కొనుక్కునే ఆలోచన, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా. సో ఎదుటి వ్యక్తిని మీరు అడుగుతున్నారు, వాట్ ఈజ్ సంథింగ్ యూ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ టు డూ? వాట్ టాలెంట్ డూ యూ విష్ యూ హ్యాడ్? ఏ టాలెంట్ ఉంటే నీకు బాగుండేది? ఇక్కడ మీకు ఒక పర్టికులర్ టాలెంట్ లేదు, అది ఉంటే బాగుండేది అని ఏ టాలెంట్ గురించి అనుకుంటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్, నాకు పెయింటింగ్ రాదండి, కానీ పెయింటింగ్ వేసేవాళ్ళన్నా, పెయింటింగ్ చేస్తూ ఉండగా అన్నా చూడటం అంటే చాలా ఇష్టం. సో నాకేం ఫీలింగ్ ఉంటుంది? నేను కూడా పెయింటింగ్ వేయగలిగి ఉంటే బాగుండు కదా. అలాంటి ఆలోచన, అలాంటి కోరిక నీకేమైనా ఉందా? వాట్ టాలెంట్ డూ యూ విష్ యూ హ్యాడ్? ఇది నాకు ఉంటే బాగుండేది అనే టాలెంట్ ఏదైనా ఉందా? నెక్స్ట్, ఇఫ్ యూ వన్ ద లాటరీ, వాట్ విల్ బీ యువర్ ఫస్ట్ బిగ్ పర్చేస్? వాట్ వుడ్ బీ యువర్ ఫస్ట్ బిగ్ పర్చేస్? లాటరీ తగిలింది నీకు, మొట్టమొదట పెద్ద పర్చేజ్ ఏం చేస్తావు? పెద్ద ఖర్చు ఏం పెడతావు? కొంతమంది నేను కారు కొనుక్కుంటాను అనో, లేకపోతే మా అమ్మగారిని కాశీ తీసుకెళ్తానో, సంథింగ్. ఎవరి పరిస్థితికి అనుగుణంగా వారికి కోరికలు ఉంటాయి కదా. ఇఫ్ యూ వన్ ద లాటరీ, నువ్వు గనక గెలిచి ఉంటే, సో ఈ కండిషన్ చూసారా? ఈ ప్రశ్న ఇది జరిగితేనే వస్తుంది. వీటిని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు. వీటి గురించి వేరే ఎపిసోడ్లో చూద్దాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ యూ వన్ ద లాటరీ, వాట్ వుడ్ బీ యువర్ ఫస్ట్ బిగ్ పర్చేస్? ఇది జరిగి ఉంటే, ఈ లాటరీ గనక గెలిచి ఉంటే అప్పుడు నువ్వేం చేస్తావు? సో ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. ఇది జరిగి ఉంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనే ప్రశ్న వేస్తున్నాం అన్నమాట.
వేర్ డూ యూ వాంట్ టు గో ఆన్ ద నెక్స్ట్ వెకేషన్ అండ్ వై? నెక్స్ట్ వెకేషన్, నెక్స్ట్ సెలవుల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నావు? వేర్ డూ యూ వాంట్ టు గో? నెక్స్ట్ వెకేషన్లో ఎక్కడికి వెళ్ళదలుచుకున్నావు, ఎందుకు? సో ఈ క్వశ్చన్ అడిగితే ఎదుటి వ్యక్తి చెప్తారు కదా, ఆన్సర్ చెప్తారు కదా. సో ఇంకొంచెం ముందుకు జరిగే అవకాశం ఉందన్నమాట. యూ క్యాన్ కంటిన్యూ యువర్ కాన్వర్జేషన్. ఓకే. వాట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వుడ్ యూ లైక్ టు ప్లే? సో నీకు ఇది గనక వాయించాలి అని ఉంటే ఏ ఇన్స్ట్రుమెంట్ని సెలెక్ట్ చేసుకుంటావు? రైట్. వాట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వుడ్ యూ లైక్ టు ప్లే? నీకు ఏది వాయించడం అంటే ఇష్టము? వాట్ బ్యాడ్ హ్యాబిట్స్ డూ యూ విష్ యూ కుడ్ స్టాప్? మీకు కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయనుకోండి, లేదా ఎదుటి వ్యక్తికి చెడ్డ అలవాట్లు ఉన్నాయి, ఏమున్నాయో కూడా మీకు కూడా తెలియదు. సో అడుగుతుంది ఏంటంటే వాట్ బ్యాడ్ హ్యాబిట్స్ డూ యూ విష్ యూ కుడ్ స్టాప్? మీకున్న చెడ్డ అలవాట్లు వేటిని ఆపితే బాగుండు అని మీరు అనుకుంటున్నారు? మీకు ఉన్న చెడ్డ అలవాట్లలో ఏది ఆపితే బాగుండు అని అనుకుంటున్నారు? వాట్ బ్యాడ్ హ్యాబిట్స్ డూ యూ విష్ యూ కుడ్ స్టాప్? ఇది ఆపగలిగితే బాగుండు అని వేటి గురించి అనుకుంటున్నారు? మరిన్ని ప్రశ్నలు చూద్దాం. ఈ సంవత్సరం వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ యూ లెర్న్డ్ దిస్ ఇయర్? ఈ సంవత్సరం మీరు నేర్చుకున్న ఇంపార్టెంట్ లెసన్ ఏంటి? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ యూ లెర్న్డ్ దిస్ ఇయర్? డూ యూ లైక్ టు ఆస్క్ ఫర్ హెల్ప్ ఫస్ట్ ఆర్ డూ యూ ఫైండ్ అవుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్? సో మీ మెంటాలిటీ గురించి తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ సెంటెన్స్ చూడండి ఒకసారి. డూ యూ లైక్ టు ఆస్క్ ఫర్ హెల్ప్ ఫస్ట్? ముందుగా హెల్ప్ అడగదలుచుకుంటావా? మామూలుగా నువ్వు హెల్ప్ అడుగుతావా? లేదా ఆర్ డూ యూ ఫైండ్ అవుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్? నీకు నువ్వుగా తెలుసుకుంటావా? డూ యూ లైక్ టు ఆస్క్ ఫర్ హెల్ప్ ఫస్ట్ ఆర్ డూ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్? ముందు నువ్వు తెలుసుకుని ట్రై చేస్తావా, లేదా ఫస్ట్ వెళ్ళి జనాలను అడిగేస్తావా? ఇదేంటి, నాకు హెల్ప్ చేయండి అని అడిగేస్తావా డైరెక్ట్గా? సో మెంటాలిటీ తెలుసుకునే ప్రయత్నం అన్నమాట ఇది. డూ యూ హ్యావ్ అ ఫేవరెట్ కొటేషన్? హూ సెడ్ ఇట్? సో హాబీస్ అవి ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకునేటప్పుడు లేదా అతని మెంటాలిటీ తెలుసుకునేటప్పుడు అడుగుతూ ఉంటాం కదా, నీకు నచ్చిన కొటేషన్ ఉందా? డూ యూ హ్యావ్ అ ఫేవరెట్ కొటేషన్? అది ఎవరన్నారు? ఆ కొటేషన్ ఎవరన్నారు? రైట్. హూ సెడ్ ఇట్? ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు టేక్ అ మూవీ అబౌట్ యువర్ లైఫ్, హూ షుడ్ ప్లే యువర్ క్యారెక్టర్? చూసారా ఎంత చక్కగా అడిగాము. నీ గురించి, నీ జీవితం గురించి, అబౌట్ యువర్ లైఫ్, నీ జీవితం గురించి సమ్వన్ ఎవరైనా వాంట్స్ టు టేక్ అ మూవీ సినిమా తీయదలుచుకుంటే నీ పాత్ర, యువర్ క్యారెక్టర్ ఎవరు ప్లే చేయాలి? సో నీ పాత్ర ఎవరు పోషించాలి? ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు టేక్ అ మూవీ అబౌట్ యువర్ లైఫ్, హూ షుడ్ ప్లే యువర్ క్యారెక్టర్? ఇఫ్ సమ్మన్ గివ్స్ యూ 50 lakhs టుడే, హౌ వుడ్ యూ స్పెండ్ ఇట్? అదిరిపోయింది. ఇఫ్ సమ్మన్ గివ్స్ యూ 50 lakhs టుడే, సో ఎదుటి వ్యక్తి మెంటాలిటీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నమాట. ఎలా ఖర్చు పెడతాడు, ఏమిటి అనేది తెలుసుకోవడానికి. ఇఫ్ సమ్మన్ గివ్స్ యూ 50 lakhs టుడే, హౌ వుడ్ యూ స్పెండ్ ఇట్? 50 లక్షలు చేతిలో పెడితే ఎలా ఖర్చు పెడతావు? నీ ఉద్దేశం ఏంటి, నీ పద్ధతులు ఏంటి? రైట్. హౌ వుడ్ యూ స్పెండ్ ఇట్? టెల్ మీ అబౌట్ అన్ అడ్వెంచర్ యూ డిడ్ వెన్ యూ వర్ అ టీనేజర్. టీనేజర్ అంటే 13 నుంచి 19 వరకు అండి. సో టీన్ అనే వర్డ్ వస్తుంది కదా, అందుకు టీనేజర్. ఆబ్వియస్లీ అందరికి తెలిసిందే. టెల్ మీ అబౌట్ అన్ అడ్వెంచర్ యూ డిడ్ వెన్ యూ వర్ అ టీనేజర్. యుక్త వయసులో ఉన్నప్పుడు, బాగా కుర్ర వయసులో ఉన్నప్పుడు నువ్వు చేసిన అడ్వెంచర్ ఏమైనా ఉందా? రైట్. దాని గురించి నాకు చెప్పు. టెల్ మీ అబౌట్ అన్ అడ్వెంచర్ యూ డిడ్ వెన్ యూ వర్ అ టీనేజర్. ఓకే. మరికొన్ని సెంటెన్సెస్ చూద్దాం. విల్ గో ఫర్ అ వాక్ ఇన్ ద ఈవినింగ్ ఇఫ్ ద వెదర్ ఇంప్రూవ్స్. We will go for a walk in the evening if the weather improves. మళ్ళీ ఇక్కడ ఒక ఇఫ్ వచ్చింది చూసారా? ఇఫ్ అనేది కండిషనల్ స్టేట్మెంట్. అంటే ఈ ఫస్ట్ పీస్ ఇఫ్ తర్వాత వచ్చే పీస్ జరిగితేనే జరుగుతుంది. ఇది జరగకపోతే ఇది కూడా జరగదు. విల్ గో ఫర్ అ వాక్ ఇన్ ద ఈవినింగ్ ఇఫ్ ద వెదర్ ఇంప్రూవ్స్. వెదర్ ఇంప్రూవ్ అయితేనే ఈవినింగ్ వాక్కి వెళ్తాం. ఓకేనా? ఇఫ్ యూ విన్ ద లాటరీ వీ విల్ గో ఆన్ అ ట్రిప్ టు యూరప్. నీకు గనక లాటరీ తగిలితే
యూరప్కి ట్రిప్ మీద వెళ్దాం. వి విల్ గో ఆన్ ఎ ట్రిప్ టు యూరప్. యూరప్కి ట్రిప్ వేసుకుందాము. నీకు లాటరీ తగిలితే. మళ్ళీ ఇక్కడ కూడా ఇఫ్ కండిషన్ వచ్చింది చూసారా, ఇది జరిగితే ఇది జరుగుతుంది. కండిషనల్ స్టేట్మెంట్స్. మీకు ఈ 7 days ఫాస్ట్ ఛార్జ్ ద్వారా రకరకాల సెంటెన్స్ స్ట్రక్చర్స్ చెప్పేది ఎందుకంటే మన ఫ్యూచర్ క్లాసెస్లో, రాబోయే క్లాసెస్లో ఈ సెంటెన్సెస్ స్ట్రక్చర్స్ అన్నీ మీకు మరోసారి దర్శనమిస్తాయి. అప్పుడు కంగారు పడకుండా ఇది ఎప్పుడూ వినలేదే అన్న ఆలోచన రాకుండా మీకు ముందే అలవాటు చేయటం అనమాట. ఇవన్నీ ఈ కాంప్లెక్స్ సెంటెన్సెస్ కానీ, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ, ఈ కంజంక్షన్స్ కానీ మీకు వర్డ్స్ చెప్పకుండా, మీకు గ్రామర్ వర్డ్స్ చెప్పి కంగారు పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదండి. సో గ్రామర్ వర్డ్స్ అనేవి మన దగ్గర బాగా తక్కువ ఉంటాయి. ఎప్పుడో తప్పనిసరి అయితే తప్ప ఇదిగో ఇది వర్బ్, ఇదిగో ఇది కంజంక్షన్ అని చెప్పడం జరుగుతుంది. కానీ మోస్ట్లీ మనం భావం ఆధారంగానే వెళ్ళిపోతాం. కష్టపడి టెక్నికల్ వర్డ్స్ నేర్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. రైట్, V1, V2, V3 అని చాలా రకాల ఫామ్స్ పెట్టుకొని, బీ ఫామ్స్ అని అవి ఇవి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నేర్చుకున్నట్టే అనిపిస్తుంది కానీ మీకు మాట్లాడడానికి రాదు. సో కాబట్టి ఆ టెక్నికల్ టర్మ్స్ అన్ని పక్కన పెట్టేయండి. జస్ట్ ఈ సెంటెన్సెస్ ఎలా కన్స్ట్రక్ట్ అయ్యాయి, దేని తర్వాత ఏది ఉంది, ఇఫ్ అని ఎందుకు వాడారు, కామా ఎందుకు పెట్టారు, ఇలాంటివి జస్ట్ మీరు గమనించి పెట్టుకోండి. ఫ్యూచర్ క్లాసెస్లో వీటి గురించి మనం చాలా క్లియర్గా కూలంకషంగా చర్చించుకుందాం. సో ఈ సెంటెన్స్ని ఇలాగే చూడండి. ఇఫ్ యూ విన్ ద లాటరీ గనక నువ్వు గెలిస్తే అప్పుడు మనం యూరప్ ట్రిప్కి వెళ్తాం. ఓకేనా? ఓకే. హౌ మచ్ టైమ్ ఆర్ యూ వేస్టింగ్ ఆన్ సోషల్ మీడియా ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్? సో ఇది నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న అండి. సోషల్ మీడియాలో మీరు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయకుండా? హౌ మచ్ టైమ్ ఆర్ యూ వేస్టింగ్ ఆన్ సోషల్ మీడియా ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా, ఇన్స్టెడ్ అంటే బదులుగా, దీనికి బదులుగా, దానికి బదులుగా. ఇక్కడ దేనికి బదులుగా? ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ నేర్చుకోవటం, ప్రాక్టీస్ చేయడానికి బదులుగా ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు? ఫేస్బుక్లో, వాట్సాప్లో ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు? ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి కదా. రైట్, అదనమాట అడిగేది. హౌ మచ్ టైమ్ ఆర్ యూ వేస్టింగ్ ఆన్ సోషల్ మీడియా ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్? సో ఇది ఇంకో రకంగా ప్రశ్న. దానికి తగ్గట్టుగానే హౌ మెనీ అవర్స్ పర్ వీక్, వారానికి ఎన్ని గంటలు, హౌ మెనీ అవర్స్ పర్ వీక్ ఆర్ యూ స్పెండింగ్ ఫర్ ఇంగ్లీష్ ప్రాక్టీస్? ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోసం, ఫర్ కదా, ఫర్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోసం ఎన్ని గంటలు, వారానికి ఎన్ని గంటలు ఖర్చు పెడుతున్నావు అంటే వాడుతున్నావు. రైట్, ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తున్నావు అని అడగటం. హౌ మెనీ అవర్స్ పర్ వీక్ ఆర్ యూ స్పెండింగ్ ఫర్ ఇంగ్లీష్ ప్రాక్టీస్? డూ యూ ఫీల్ షై ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ అట్ హోమ్ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్? ఇక్కడ వరకు చూడండి. డూ యూ ఫీల్ షై ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ అట్ హోమ్? ఇంట్లో జనాల ముందు, ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, రైట్, ఫ్యామిలీ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, వీళ్ళతో ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడానికి సిగ్గుపడుతున్నారా? దట్ ఈస్ ద క్వశ్చన్. అస్సలు సిగ్గుపడకూడదండి. నేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ప్రాక్టీస్ చేసి తీరాలి. అది ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, లేదా మీతో మీరు అద్దంలో. సెకండ్ పార్ట్ ఉంది దీనికి. ఏంటి? ఫస్ట్ పార్ట్ ఏంటి? డూ యూ ఫీల్ షై ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ ఎట్ హోమ్ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్? నువ్వు సిగ్గుపడుతున్నావా? హౌ ఆర్ యూ ప్లానింగ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం? సో ఈరోజు సిగ్గుపడినంత మాత్రాన రేపు సిగ్గుపడమని గ్యారంటీ లేదు కదా. సో ఆ ప్రాబ్లం అలాగే ఉంది. ఎలా సాల్వ్ చేస్తావు? హౌ ఆర్ యూ ప్లానింగ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం? చెప్పండి, ఎలా సాల్వ్ చేస్తారో. సిగ్గుపడుతూ ఉంటే మీరు నేర్చుకోవడం ఇంపాసిబుల్. నేర్చుకోకపోతే, ప్రాక్టీస్ అనేది చేయకపోతే మీకు వచ్చినట్టే అనిపిస్తుంది. వందల కొద్ది వీడియోస్ చూసుంటారు, నెలలు, సంవత్సరాల తరబడి మీరు వీడియోస్ చూస్తూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తుంటారు, వాళ్ళు చెప్పినవి చేస్తున్నట్టే అనిపిస్తుంది. మీరు సొంతంగా మాట్లాడకపోతే, మీ నోటి ద్వారా, మీ చేతి ద్వారా రాయటం కానీ మాట్లాడటం కానీ చేయకపోతే వచ్చినట్లే అనిపిస్తుంది కానీ నిజంగా రాదండి. సో అందుకే మనం చెప్పేది ఏంటంటే, ఏఎంసీ స్కిల్స్లో చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క ఎపిసోడ్ చివరన ఒక హోంవర్క్ ఉంటుంది. హోంవర్క్ లేనిచో వీడియోలో ఉన్న కంటెంట్ని బట్టి
ఏదో ఒక సెంటెన్సెస్ తయారు చేసి కామెంట్స్లో రాయాలి. మన డే 7 హోంవర్క్ ఏంటంటే ఈ 5 సెంటెన్సెస్ చూడండి, చాలా సింపుల్ ఇవి కూడాని. నేను ఫిజిక్స్ చదివాను, రైట్, పాస్ట్లో ఉంది చూడండి, చదివాను, చదువుతున్నాను కాదు చదివాను. నేను అగ్రికల్చర్లో బ్యాచిలర్స్ చేశాను. సెంటెన్స్ స్ట్రక్చర్ చూడండి, ఇంగ్లీష్లో ఎలా ఉంటే కరెక్ట్ మీనింగ్ వస్తుందో గెస్ చేసి రాయండి. మా కుటుంబంలో 6 ఉన్నారు. స్ట్రైట్ ఫార్వర్డ్, మనం డే 2లోనో డే 3లోనో ఇది ఆల్రెడీ చూసాం. నేను ఒక ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీగా పనిచేస్తాను, రైట్, ఇది కూడా మనం డే 2 డే 3లో చూసాం. నేను అక్కడికి రావాలంటే 2 బస్సులు మారాల్సి ఉంటుంది, రైట్, మారాల్సి ఉంటుంది. ఈ 5 సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలో ఊహించి రాయండి. అటెంప్ట్ చేయటం మాత్రం మర్చిపోద్దండి. సమాధానాలు కింద కామెంట్స్లో రాయండి. మన హోంవర్క్, ప్రతి ఒక్క హోంవర్క్లో ఆన్సర్స్ కూడా డిస్క్రిప్షన్లో రాసి ఉంటాయి, రైట్. మీరు ఫస్ట్ కింద కామెంట్స్లో మీకు ఏది తోస్తే అది రాయండి. తర్వాత డిస్క్రిప్షన్లోకి వెళ్ళి రాసింది కరెక్టా కాదా అని సరిచూసుకోండి. మిస్టేక్స్ జరిగినా పర్వాలేదు, జరగాల్సిందే. ఫస్ట్ మిస్టేక్ జరిగితేనే ఎక్కడ తప్పు జరిగింది అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. 7 days కోర్స్ కంప్లీట్ అయింది. ఇది ఫాస్ట్ ఛార్జ్ అండి. ఇది ఫుల్ కోర్స్ కాదు. మీరు నాకు అస్సలు రాదు అనే ఆలోచన నుంచి బయటపడిపోండి. యూ హ్యావ్ కంప్లీటెడ్ 7 days ఆఫ్ ఫాస్ట్ ఛార్జ్. ఇవన్నీ మీకు అర్థమైతే, హోంవర్క్స్ కంప్లీట్ చేసి ఉండుంటే మీకు ఆల్రెడీ కొంత ఇంగ్లీష్ వచ్చు. ఇక రాబోయే ఎపిసోడ్స్ చూసి ఇంగ్లీష్ మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేస్తాం. మనకి 0 కాదు కాబట్టి, ఆల్రెడీ బేసిస్ ఉంది కాబట్టి, కింద ఫౌండేషన్ అయితే ఉంది కాబట్టి, దాని మీద మెల్లిమెల్లిగా బిల్డ్ చేసుకుని, డౌట్స్ క్లియర్ చేసుకుని, ప్రాక్టీస్ చేసి, కింద ఆన్సర్స్ రాస్తూ ప్రాక్టీస్ చేసి నేర్చుకుందాం. ఓకేనా? ఫ్యూచర్ క్లాసెస్లో కలుసుకుందాం. ఆల్ రైట్, అదండి ఇవాల్టి మన ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేయండి. ముఖ్యంగా మీ వాట్సాప్ గ్రూప్స్లో మీ తోటి వారితో షేర్ చేసుకోండి. కలిసి నేర్చుకోండి, త్వరగా నేర్చుకోండి. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పింట్రెస్ట్, ట్విట్టర్లో మీకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏఎంసీ ఛానల్ని ఫాలో అవ్వండి. అన్నిటి యొక్క లింకులు కింద డిస్క్రిప్షన్ మరియు ఫస్ట్ కామెంట్లో ఉంటాయి. మీ సలహాలు, సూచనలు, ప్రశ్నలు తప్పనిసరిగా కింద కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I will see you in another video.